హలో, వెల్కమ్ టు తెలుగు వీడియోస్ బెరేజ్ని. మనం ఆల్రెడీ 1 వీక్ కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. సో ఇంకా మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్స్ చాలా ఉన్నాయి సక్సెస్ని రీచ్ అవ్వడానికి, మన గోల్స్ని రీచ్ అవ్వడానికి. మరి ఈరోజు టాపిక్ ఏంటి అని అనుకుంటున్నారా? ఏంటి అయ్యిద్దా అవదా, ఏం చెప్పిద్ది అని ఎలా ఆలోచిస్తూ ఉంటామే, అదే డౌట్. మరి ఆ డౌట్ ఎవరి మీద? సెల్ఫ్ డౌట్. మన మీద మనకే. మనము అన్నీ అనుకుంటాం, గోల్ సెట్ చేసుకుంటున్నాం, రిసోర్సెస్ ఉంటాయి, టైం టేబుల్ క్రియేట్ చేసుకుందాం, స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తాము. కానీ లోపల ఒక భయం అనేది ఉంటుంది. భయం వేరు, డౌట్ అనేది వేరు. భయంతో పాటు ఇది నేను సాధించగలనా, ఇది నేను ఒక్కదాన్నే చేస్తున్నాను, రిజల్ట్ ఏమొస్తుంది, ఫెయిల్ అవుతానా, సక్సెస్ అవుతానా లేదా, డబ్బులు పెట్టిన ఏమవుతాయి, అసలు రకరకాలైన ఆలోచనలు. మనం అసలు పని జరగకముందే మన మైండ్లో ఎన్నో ఆలోచనలు, డౌట్లు పరిగెత్తుతానే ఉంటాయి. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎప్పుడైతే మనం నమ్మకంతో స్టార్ట్ చేస్తామో అప్పుడే ప్రోగ్రెస్ ఉంటుంది. సో దీనికి ఆపోజిట్ అనుమానం. అనుమానం పెనుభూతం అంటారు. అనుమానం ఉంటే ఎక్కడ పని జరగదు. మనకి వైద్యం గురించి కూడా చెప్తారు. డాక్టర్ ఇచ్చే మెడిసిన్ వల్ల కంటే డాక్టరు తన చేతి హస్తవాసి మంచిది అని నమ్మకం అనేదే, డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గిపోతుంది అనే నమ్మకమే మన రోగాన్ని తగ్గిస్తుంది. చాలా మూవీస్లో, చాలా సిచ్యువేషన్స్లో అది ప్రూవ్ కూడా అయ్యింది. సో సెల్ఫ్ డౌట్, మన మీద మనకే డౌట్ని సెల్ఫ్ డౌట్ అంటారు. మనల్ని మనమే నమ్మకపోతే ప్రపంచంలో ఎవరూ మనల్ని నమ్మరు. నమ్మాలని ఆశించడం కూడా తప్పే. సో ఫస్ట్ నీకు నువ్వుగా నమ్ముకోవాలి. అది పేరెంట్స్ అయినా పిల్లలైనా. ఇంకొకటి పేరెంట్స్ వాళ్ళ పిల్లల ముందు ఏం చెప్తా ఉంటారు, నీకంటే పోటుగా ఆడలేరు, అది లేరు, ఇది చేయలేరు, నువ్వు అన్నీ చేయగలవరా అని వాళ్ళ ముందు మాటలకైతే చెప్తూ ఉంటాం. కానీ లోపలగా ఫీల్ అవుతుంది, ఈ కాంపిటీషన్ వల్ల మా అమ్మాయి చేయగలిగిద్దా, ఇంగ్లీష్ మీడియం చేయగలిగిద్దా, కాంపిటీషన్ తట్టుకోగలిగిద్దా, మార్కులు వస్తాయా రావా, ట్యూషన్లు ఎట్లా ఏదో డౌట్ ఉంటా ఉంటుంది. మన డౌట్స్, పేరెంట్స్కి ఉండే డౌట్ కూడా ఇండైరెక్ట్గా కిడ్స్ వాళ్ళ సక్సెస్ని ఆపుతూ ఉంటుంది. సో అనుమానం రాకుండా ఎలా ఉండిద్ది అని కాదు, వస్తుంది. దానికోసమే మనం పాజిటివ్ ఎఫర్మేషన్స్ పెట్టుకున్నాం. ఆ పాజిటివ్ ఎఫర్మేషన్స్ని గట్టిగా నమ్మండి, ప్రాసెస్ని నమ్మండి, మీకు మీరే నమ్మండి. రిజల్ట్స్ కోసం వెయిట్ చేయకుండా మన పనుల్లో చేసుకుంటా వెళ్ళిపోవటమే. ఆటోమేటిక్గా రిజల్ట్స్ వస్తాయి. సక్సెస్ని మనం రీచ్ అవుతాము. నమ్మకంగా, ధైర్యంగా ముందుకు అడుగు వేయండి. అది చిన్నదైనా పెద్దదైనా రిజల్ట్స్ సంగతి తర్వాత. సో మీరు ముందుకు దూసుకు వెళ్ళిపోతూనే ఉంటారు అనుకుంటున్నాను. ఈ ఐడియాస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. సో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో షేర్ చేయండి. ఇంకా మీకేమైనా టాపిక్స్ మీద కావాలి అంటే షేర్ చేయండి. సో మీ పిల్లలకు ఉన్న ప్రాబ్లమ్స్ని, మీరు సాల్వ్ చేయలేము అని అనుకున్న ప్రాబ్లమ్స్ని కమెంట్స్లో పెట్టండి. దానికి సొల్యూషన్స్ నేను షేర్ చేస్తాను. ఇంకా కావాలి అంటే కెరియర్ గైడెన్స్కి 30 minutes ఫ్రీ సెషన్ని అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఫ్రీ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. అందరం సక్సెస్ఫుల్గా మన గోల్స్ని రీచ్ అవుదాం. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.